సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రంలోని గ్రామ పంచాయతీ పాఠ్యాంశం ఆధారంగా 6వ తరగతి విద్యార్థుల చేత మాక్ గ్రామ సభ నిర్వహించారు సాంఘిక శాస్త్రోపాధ్యాయుడు రామ్ గోపాల్. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి గౌడ్ మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రామ్ గోపాల్ సూచనతో విద్యార్థులు గ్రామ సభలో ఉండే పాత్రలు, చర్చలు, వాటి పరిష్కారాలు ఎలా అవుతాయో విద్యార్థులకు అవగాహన కల్పించినట్లుగా తెలియజేశారు. నిజ జీవితంలో ఉండే గ్రామ సభ మాదిరిగా నిర్వహించడం వినూత్న ప్రయోగమని అన్నారు. కానీ మాకు గ్రామ సభ అనేది అసలు ఏ పాఠశాలలో కూడా నిర్వహించలేదు. చాలా వినూత్నమైనటువంటి ఆలోచనతోటి మన పాఠశాలలో సోషల్ స్టడీస్ టీచర్ గారు ఈరోజు గ్రామ సభ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు గ్రామ సభకు విచ్చేసిన మండల అధికారులకు, ప్రతినిధులకు ధన్యవాదములు తెలుపుతూ ఈ గ్రామ సభ ఇంతటితో ముగిస్తుంది అని తెలుపుతున్నాము. తిరిగి గ్రామ సభ 3 నెలల తర్వాత నిర్వహించుకుంటున్నాం. అప్పుడు నిర్వహించబోయే గ్రామ సభకు కూడా గ్రామస్తులందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు వృద్ధులలో అక్షరాస్యతను పెంచడానికి, వారికి చదువు చెప్పించడానికి వయోజన విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందిగా విద్యాశాఖ అధికారులను కోరుతాము. విద్యా కేంద్రం ద్వారా సమయంలో రోజుకు 1 గంట చొప్పున వారికి చదువు చెప్పించడం ద్వారా వారిని అక్షరాస్యతను చేస్తాము. మన పాఠశాలలో జడ్పిహెచ్ఎస్ నంగనూరు అందు ఏర్పాటు చేసిన మాక్ గ్రామ సభలో పిల్లలందరూ కూడా 6వ తరగతి పిల్లలందరూ కూడా మంచి ప్రతిభ కనబరిచిండు. వారికి ఇచ్చిన పాత్రలను దానికి అనుగుణంగా మరి విలేజ్లో ఏ విధంగా అయితే గ్రామ సర్పంచి ఆధ్వర్యంలో జరిగే గ్రామ సభ ఏ విధంగా ఉంటుందో దాన్ని తలదన్నే విధంగా మా పిల్లలు నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా గ్రామ సర్పంచ్గా లాసిత్ మంచి ప్రతిభ కనబరచడం జరిగింది. ఎంపీటీసీగా మైత్రి కూడా తన ప్రతిభా పాఠవాన్నితోని మరి అందరు విద్యార్థులనే కాకుండా ఉపాధ్యాయులను, వచ్చిన ఊరి పెద్దలను అందరినీ కూడా మెప్పించి విజయవంతం అవ్వడానికి మరి పాటుపడింది. ఈ సభ తరపున విద్యార్థులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ముందు కూడా మంచి ప్రతిభ కనబరచాలని కోరుకుంటూ ముగిస్తాను. జిల్లా పరిషత్ హై స్కూల్ నంగనూరులో 6వ తరగతి పిల్లల చేత మాక్ గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధిత సోషల్ స్టడీస్ టీచరు శ్రీ రామ్ గోపాల్ సార్ గారు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని పిల్లలకు గ్రామ సభలో జరుగుతున్నటువంటి చర్చలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చర్చల పరిష్కారాలు కనుక్కుంటారు అనేటువంటి విషయాన్ని పిల్లలకు బాగా ఎడ్యుకేట్ చేయించి అలా కొన్ని రోల్స్ ఇచ్చేసి సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, అగ్రికల్చర్ ఆఫీసర్, తర్వాత విలేజ్ సెక్రటరీ, గ్రామస్తులు, వార్డ్ మెంబర్స్, ఇట్లా అందరికీ రకరకాలైనటువంటి పాత్రలను ఇచ్చేసి ఆ పాత్రలకు అనుగుణమైనటువంటి విధంగా వాళ్ళకు స్క్రిప్ట్స్ రాసి ఇచ్చి వాళ్ళను ఆ స్క్రిప్ట్స్ ఏ విధంగానైతే డైలాగ్ డెలివరీ చేయాలో దాన్ని చక్కగా ప్రాక్టీస్ చేయించి పిల్లల చేత ఈ కార్యక్రమం చేయించడం జరిగింది. దీంట్లో పిల్లలందరూ కూడా చాలా చక్కగా గ్రామ సభ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో నిజం అచ్చుకుద్దినట్టుగా అదేవిధంగా ఈ పాఠశాలలో పిల్లలు నిర్వహించడం నిజంగా ఇదొక వినూత్నమైనటువంటి ప్రయోగము. ఎక్కడైనా మనం మాక్ ఎలక్షన్స్, మాక్ అసెంబ్లీ అనేటువంటి కార్యక్రమాలు కొన్ని పాఠశాలలో జరిగినాయి, కానీ మాకు గ్రామ సభ అనేది దాదాపుగా నాకు తెలిసి జరగవచ్చు. కానీ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో గ్రామ పంచాయతీలపై ఉన్న పాఠ్యాంశం ఆధారంగా విద్యార్థులలో
గ్రామ పంచాయతీ మీద అవగాహన పెంచడానికి మరియు పరిపాలన మీద అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మాకు గ్రామ సభ అంటే నమూనా గ్రామ సభ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకు చుట్టుముట్టు సమాజాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ పరిష్కరించే అధికారులు ఎవరు అనే వాటి మీద అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం యొక్క సహకారంతో నిర్వహించడం అనేది జరిగింది. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు నాకు ఈ సర్పంచ్ అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ సార్ గారికి, ఈరోజు మన నంగునూరు గ్రామం జడ్పిహెచ్ఎస్ నంగునూరులో గ్రామసభ నిర్వహించుకుంటున్నాం. నామీన గ్రామసభలో ఈరోజు మేము అన్ని క్యారెక్టర్స్ చేయడం జరిగింది. అలాగే ముఖ్య అతిథులుగా ఉన్న ఎంపీడీఓ శ్రీజకు మరియు ఉప సర్పంచ్ శ్రావ్య గారు కూడా చాలా బాగా చేయడం జరిగింది. అలాగే కూడా విలేజర్స్ కూడా తమ యొక్క సమస్యలను చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ క్యారెక్టర్స్ని చేయడానికి ఈ అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ సార్ గారికి మరియు హెచ్ఎం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.